హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ప్రస్తుతం అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన కేసు అంటే కనుక యూట్యూబర్ హర్ష సాయి. అంటే ఇదే ఫస్ట్ టైం సంచలనం ఏం కాదు. మనోడిది ఆల్రెడీ ఇంతకుముందు బెట్టింగ్ యాప్స్ మీద సంచలనం అయింది. దాని తర్వాత 2-3 ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే ఒక అమ్మాయిని ఒక న్యూడ్ పిక్స్ తీసాడని చెప్పి, ఆ అమ్మాయిని దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్పి, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని చెప్పి, ఇలా రకరకాల ఆరోపణలన్నీ కూడా అతని మీద వచ్చినాయి అనమాట. సో ఫస్ట్ నుంచి హర్ష సాయి చేస్తున్న బెట్టింగ్ యాప్స్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పి పోరాటం చేస్తున్న యువ సమ్రాట్ రవి గారు మనతో ఉన్నారు. మరి ఈ ఇష్యూపై ఆయన ఏమంటారు అనేది ఆయన మాట్లాడే తెలుసుకుందాం. హలో రవి గారు. నమస్తే తారక్ భాయ్. ఏంటి అలా అంటే టోటల్ గా కొత్తగా తయారయ్యారు? అంటే ఒకప్పుడు మొత్తం క్లీన్ షేవ్ అది ఉండేది, ఇప్పుడు ఏంటో ఇట్లా ఒక చిన్న క్యారెక్టర్ దొరికింది. సో ఆ క్యారెక్టర్ ని చేయడానికి గురించి ఇట్లా గడ్డం పెంచుకోవాల్సి వచ్చింది. అంటే మీలో ఉన్న కొత్త యాంగిల్ చూపించబోతున్నారా? మనం అంత పెద్ద యాక్టర్ కాదు కదా సార్. హర్ష సాయి గారు అంత పెద్ద యాక్టర్ కాదు కాబట్టి, హీరో కాదు, ఏదో గుండా అన్న పక్కన ఇంకో గుండా ఆడలాగా చిన్న క్యారెక్టర్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయమన్నారు. ఆయన చెప్పారు కాబట్టి చేస్తున్నాను. ఎవరు మాకు తెలిసినంత చెప్పారు కాబట్టి చేస్తున్నాను పెద్ద మూవీలోనే. అండ్ అట్ ది సేమ్ టైం మనకు అంత పెద్ద డైలాగులు, మన పెద్ద ఎడిటింగ్ టీంలు అవేం లేవు కాబట్టి నార్మల్ గా ఇలా గడ్డలు పెంచుకొని చేస్తున్నాం. పెద్ద డైలాగ్ టీమ్స్ అక్కర్లేదు సార్. మీరు మాటల తోటాలు మీకు వదిలేసినా మీరే రాసుకుంటారు. నేను అసలు యాక్చువల్ గా వెయిటింగ్ ఈ ఇన్సిడెంట్ అయిన దగ్గర నుంచి. ఇప్పుడు గతంలో మనం మీకు గుర్తుందో లేదో, లాస్ట్ టైం మనం బెట్టింగ్ యాప్స్ గురించి హర్ష సాయి ప్రమోట్ చేస్తున్న ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ గురించి మనం ఒక ఇంటర్వ్యూ చేసాం. మనం ఇంటర్వ్యూ చేయగానే అది బాగా రీచ్ అయింది. ఇమీడియట్ గా సార్కి ఆవేశం వచ్చి ఒక పెయిడ్ ఇంటర్వ్యూలోకి వెళ్ళి కూర్చున్నాడు, స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలోకి వెళ్ళి కూర్చున్నాడు. అందులో ఆయన్ని నువ్వు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు అంటే ఇలా చూస్తాడు. అదేదో ఇలా చూసి, నేను బెట్టింగ్ యాప్స్ అన్నది ప్రమోట్ చేయకపోతే ఇంకో 5 ఇన్ఫ్లుయెన్సర్స్ దాన్ని ఇంకా పెద్దగా చేస్తారు, అందుకే హర్ష సాయి అనేవాడు చాలా కింద నుంచి చేస్తున్నాడు అని అన్నాడు. ఇప్పుడు నాకు తెలిసి హర్ష సాయి నువ్వు ఎందుకు రేప్ చేసావు అని అడిగితే నాకు తెలిసి ఇదే ఆన్సర్ వస్తుంది అనుకుంటా. అంత ఈడియట్ వాడు కూర్చొని ఇప్పుడు ఈ రేప్ అన్నది నేను చేయకపోతే ఇంకో 5 చేస్తారంటాడేమో ఇప్పుడు వచ్చి. అంటే నువ్వెందుకు మర్డర్ చేసినవరా నాయన అంటే నేను చేయకపోతే ఇంకో 5 చేస్తారు, నువ్వెందుకు డ్రగ్స్ అమ్మినవరా నాయన అంటే నేను చెప్పితే ఇంకో 5 వచ్చి ఇది డ్రగ్స్ అమ్ముతారు. వాట్ స్టూపిడ్ ఆన్సర్ ఇట్ ఇస్. అయితే యాక్చువల్గా మనం లాస్ట్ టైం మీరు అన్నట్టు మాట్లాడినట్టుగానే అక్కడ మనం ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేస్తాం. ఒక ఇన్వాయిస్ అనేది చూపించాం. ఆ ఇన్వాయిస్ కూడా దాంట్లో అతను యాంకర్ కూడా నీకు కూడా కావాలంటే ఒక 50 లక్షల ఇన్వాయిస్ ఇస్తానని 100 కోట్ల ఇన్వాయిస్ ఇస్తానని కదా. అదే. సో అదేంటి అంటే అది చాలా స్క్రిప్టెడ్ కాబట్టి వీళ్ళకి నాకు తెలిసి తేడా తెలియదు. అందుకే అందరినీ చదువుకోవాలి. బేసిక్ గ్రాడ్యుయేషన్ అన్న ఏదో ఒకటి చదువుకోవాలి. శక్తి ఉంటే చదువుకోవాలి. ఈ వీడియోలు, ఈ తొప్పాస్ పనులు, రేపులు, ఇట్లాంటి తొప్పాస్ పనులు బదులు చదువుకుంటే కనీసం తెలివని వస్తుంది. మీ బ్యాంక్ స్టేట్మెంట్, ఆవిడేమో మీ బ్యాంక్ స్టేట్మెంట్ నా దగ్గర ఉంది అనగానే ఇది బ్యాంక్ స్టేట్మెంట్ కాదు, ఇన్వాయిస్ వేరు, బ్యాంక్ స్టేట్మెంట్ వేరు అన్న బేసిక్ నాలెడ్జ్ ఇద్దరికి లేదు. జోగి రబ్బింగ్ యాష్ కమింగ్ అంటారు దీన్ని. తెలుగులో సామెత ఏంటంటే జోగి రాసుకుంటే పూర్తిగా రాదు. అండ్ నిజంగా చెప్పాలంటే ఆ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా హర్ష సాయికి. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ చేయకపోతే వాడు ఎంత పెద్ద ఏదో ప్రపంచంకి తెలిసేది కాదు. అయితే ఇప్పుడు ఈ లేటెస్ట్ దీనికి వచ్చేసరికి ఆ లేడీ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆమెను 2 కోట్లకు మోసం చేశాడు అనేది ఆమె రాసి ఉందనేది చెప్తున్నారు. నాకు కంప్లైంట్ కాపీకి యాక్సెస్ లేదు, కానీ డెఫినెట్ గా చాలా మంది అనుకున్నట్టే ఒక్కసారి ఇతని నిజస్వరూపం బయటకు వచ్చాక ఇలాంటి చాలా మంది బాధితులు ముందుకు వస్తున్నారు. నేను మీకు ఇందాక చూపించినట్టు అలా మెసేజెస్ చేస్తున్నారు. అలా చేసిన వాళ్ళల్లో ఈవిడ కూడా ఒకటే. అండ్ డెఫినెట్ గా ఇది జస్ట్ బిగినింగ్ ఆఫ్ ఎ బిగ్ పిక్చర్. ఎందుకంటే మనోడు వచ్చి ఓపెన్ గా నా దగ్గర 100 హార్డ్ డిస్క్లు ఉన్నాయి, అందులో వీళ్ళందరి మీద ప్రూఫ్లు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని అతనే క్లెయిమ్ చేసుకున్నాడు. సో నాకు తెలిసి దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. అతి త్వరలో మిగతా బాధితులు కూడా వస్తారు, వాళ్ళు కూడా కేసులు పెడతారు. చట్టం డెఫినెట్ గా అతన్ని పట్టుకొని అట్లీస్ట్ ఈసారైనా ఏ మ్యానిపులేషన్ లేకుండా అతన్ని జైల్లో వేయాలని ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి చదువుకున్న వాళ్ళని, ప్రజలందరినీ కోరుకునేది ఏంటి అంటే ఇట్లాంటి ఈ 2 states లో అతి పెద్ద సోషల్ టెర్రరిస్ట్, ఈ 2 states లో అతి పెద్ద పర్వర్టెడ్ సోషల్ టెర్రరిస్ట్, ఈ 2 states లో ద బిగ్గెస్ట్ బెట్టింగ్ మాఫియా, ఇతన్ని
ఇతన్ని గనక మనం కంట్రోల్ చేయగలిగితే కనీసం వచ్చిన ఫ్యూచర్ జనరేషన్స్ ఆర్ గోనా బి హ్యాపీ. అయితే ఇక్కడ 2 క్వెషన్స్ వస్తున్నాయి. ఆమె చెప్పినట్టు 2 కోట్లకు గనక మోసం చేస్తే మనం ఇంత ముందు చెప్పి కొన్ని లక్షల కోట్ల స్కామ్ ఏందని అవును. అంత సంపాదించేవాడు ఈమెను 2 కోట్లకు మోసం కాంటెక్స్ట్ చేస్తాడని మనకు తెలియదు కదా. నేను ఏమంటున్నా అంటే ఒక కంప్లైంట్ కాపీ వచ్చినా లేకపోతే ఎఫ్ఐఆర్ వచ్చినా అసలు ఆ పాయింట్ ఉందో లేదో ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ లో ఉందో లేదో తెలియకుండా దాని మీద కామెంట్ చేయడం తప్పు. అండ్ నేను నిన్న మొన్న సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా చాలా అంటే చాలా ఆడియో కాల్స్ వచ్చేస్తున్నాయి నాకు. మళ్ళీ ఎన్టీవీ సాక్షిగా తారక్ గారి సాక్షిగా మళ్ళీ నేను పుట్టింగ్ ఆన్ ఏ సింపుల్ క్వశ్చన్ టు హర్ష సాయి. బాబు హర్ష సాయి, నీకు ఆ అమ్మాయి ప్రపోజ్ చేస్తుందని ముందే తెలుసా? నువ్వు ఇంకో ఫోన్ పెట్టుకొని ఎలా రికార్డ్ చేసావు? ఆ అమ్మాయి అలా మాట్లాడుతుందని నీకు ముందే తెలుసా? ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోమని అని అడుగుతుందని తెలుసా? లవ్ చేస్తున్నా అని చెప్తుందని ముందే తెలుసా నీకు? నువ్వు ఎలా ఆ అమ్మాయి కాల్ రికార్డ్ చేసావు, వాయిస్ రికార్డ్ చేసావు? డెఫినెట్ గా నేను ఇప్పుడు మీ కాల్ రికార్డ్ చేస్తున్నాను అనుకోండి, డెఫినెట్ గా అందులో నేను చేసిన తప్పునైతే కప్పిపుచ్చుకుంటా కదా. అలాగే ఈ హర్ష సాయి అనే అతను కూడా తన కప్పుని, ఇతనిది క్రిమినల్ మెంటాలిటీ. హర్ష సాయి ఇస్ ఎ రేపిస్ట్, హర్ష సాయి ఇస్ ఎ క్రిమినల్. ఇతనిది క్రిమినల్ మెంటాలిటీ కాబట్టి ఆ అమ్మాయిని వాడుకొని వదిలేయడానికి ఎప్పుడన్నా ఆ అమ్మాయి అలా ఎదురు తిరిగితే ప్రూఫ్స్ పడుంటాయి అని ఆ అమ్మాయి కాల్స్ రికార్డ్ చేశాడని నాకు స్పష్టంగా ఇతని క్రిమినల్ ఇంటెన్షన్ నాకు క్లియర్ గా అర్థం అవుతుంది అందులో. అండ్ ఇవన్నీ ఏవి కోర్టులో కూడా అడ్మిసిబుల్ ఎవిడెన్సెస్ కావు. సో అతి త్వరలో ఇతనికి శిక్ష పడాలి అని కోరుకుంటున్నాను. అయితే యాక్చువల్ గా ఇక్కడ ఇంకొక మాట కూడా వినిపిస్తుంది. అంటే మీరు అన్నట్టు ఇంతకు ముందు 100 కోట్ల బెట్టింగ్లు యాప్ల నుంచి తీసుకుంటున్నాడు లీగల్ గా మనం మాట్లాడాము. మరి ఇది ఈ యాంగిల్ ఏంటంటే దాంట్లో అంటే అమ్మాయిలను వాడుకోవడం లేదంటే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం ఏంటి యాంగిల్? దాని ఆ అమ్మాయి కంప్లైంట్ గురించి అయితే మటుకు నాట్ ఓన్లీ హెయిర్ ఇప్పుడు అంటే ఇప్పుడు కొన్ని నా దగ్గర అంటే బాధితులు లైన్ గా వస్తున్నారు. ఇందులో మనీ ఫ్యాక్టర్ లేదు, కానీ డెఫినెట్ గా నాకు తెలిసి అయితే ఇతను చేసే అరాచకాలకి ఇది తొలి అడుగు. అంటే అరాచకాలు బయట పడటానికి డెఫినెట్ గా బాధ్యతలు ఇవ్వాలి, కాకపోతే రేపు ముందుకు వస్తారు. ఇప్పుడు హర్ష సాయి అనేవాడి చరిత్ర చూసుకుంటే ఒక 3-4 ఏళ్ల కిందట ఎవరికి తెలియదు హూ ఇస్ హర్ష సాయి అనేవాడు. 4 ఏళ్లలో అతను హీరో అయిపోవడాలు, 4 ఏళ్లలో అతను పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవడాలు, 100 కోట్లు సంపాదించేడాలు ఇవన్నీ జరిగాయి. సో ఈ ఎదుగుదాము అనే తొందరలో తను చాలా తప్పులు చేశాడు, ఎన్నో వ్యవస్థలను మేనేజ్ చేశాడు, ఎంతో ఈ బెట్టింగ్ యాప్స్ ని ఒక పెద్ద మాఫియా లాగా తయారు చేశాడు తన చుట్టూ. లేకపోతే పోలీసులు 3 రోజుల నుంచి ఎత్తుకుతున్న హర్ష సాయి అంత ఒక ఫేమస్ యూట్యూబర్ కాల్ చేయంగానే అంత తొందరగా అతనికి ఎలా రెస్పాండ్ అవ్వగలిగాడు? అండ్ ఇంకొకటి చెప్తాను, అది చెప్పొచ్చు కదా డైరెక్ట్ గా. నాన్ వేసిన వీడియో పెట్టగానే రెస్పాండ్ అతనికి కాల్ చేసినట్టు నేను మీకు ప్రూఫ్ పంపించాను, ప్లీజ్ అది డిస్ప్లే చేయండి. అలా ఎలా చేయగలిగాడు? ఒకవేళ నిజంగా అతను పరారీలో ఉంటే అతని ఐపీ పట్టుకోనో లేకపోతే అది పట్టుకోనో అతను పట్టుకోవాలి కదా. అలా ఎలా చేయగలుగుతున్నాడు? మార్కెట్ లో ఇంత ఫేక్ వీడియోస్ ఎలా పంపించగలుగుతున్నాడు? మీకు ఇంకొక వీడియో కనుక చూపిస్తే మీరు అంటే అబ్బాయి ఎవరో తెలియదు కానీ అలా ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాడో సిస్టమ్ ని అన్నది మటుకు ఒక $1 మిలియన్ క్వశ్చన్. మీకు ఈ వీడియో ఒకటి చూపిస్తానండి, ఇది ప్లీజ్ ప్లే చేయండి. చూడగానే నాకైతే ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ అంటే ఓపెన్ చేసి చూస్తే రీసెంట్ గా హర్ష సాయి మీద వచ్చేటటువంటి అలిగేషన్స్ అన్ని ఫేక్ అని చెప్పి ఒక వీడియో చెయ్యి, వీడియోకి నీకు 25,000 ఇస్తాం అనేటటువంటి మెసేజ్ అయితే వాళ్ళైతే చేయడం జరిగింది. నేనైతే ప్రూఫ్స్ లో పెట్టాడు అబ్బాయి. రూపాయలు కాదు 25,000. ఎన్ని ప్రమోషన్ చేస్తే రావాలి, ఎన్ని యూట్యూబ్ వీడియో చేస్తే రావాలి, ఇదేదో బాగానే ఉందో అని చెప్పి నేనైతే కాల్ చేసిన అనమాట. వాళ్ళ టీం ఒక ఆయన అయితే మాట్లాడింది అనమాట. ఆ మాటలు బట్టి నాకైతే ఒక క్లారిటీ వచ్చేసింది, హర్ష సాయి తప్పు చేశాడు. తప్పు చేయనోడు అసలు ఆయన తప్పు చేయనుడు అంటే మీ మీద నా మీద కేసు పడితే ఏం చేస్తాం సార్? వెళ్తాం పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చుంటాం, సార్ నేను చేయలేదు తప్పు అని చెప్తాం. దానికి శిక్ష అనుభవించాల్సి వస్తే శిక్ష అనుభవిస్తాం అంతే, లేకపోతే లాయర్ గారిని పట్టుకొని వెళ్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్తాం. ఇలా అబ్స్కాండ్ లో అయితే ఇక్కడ ఏంటంటే హర్ష సాయి మీద మీరు ఇన్ని తప్పు చేశారని చేశారని చెప్తున్నారు, పోరాటం చేస్తుంది మీరు ఒక్కళ్ళే యాక్చువల్గా. రైట్.
మరి ఇప్పుడు దీని అంతటిని కామ్ చేసుకోవాలంటే ఇంతమందిని అప్రోచ్ అయ్యే బదులు డైరెక్ట్ మీ దగ్గరికి వస్తే అయిపోతుంది. యాక్చువల్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా? నన్ను అప్రోచ్ అయ్యాడు చాలా సార్లు, బెదిరించుదామని ట్రై చేశాడు. ఏ అప్రోచ్ వర్కౌట్ కాకపోతే బెదిరించాడు, కేసులు పెట్టాడు, ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ పెట్టాడు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళతోని కేసెస్ పెట్టాడు. మీకు ఎఫ్ఐఆర్ కాపీస్ కూడా పంపించాను. సో దేనికి లొంగకపోతే తర్వాత డబ్బులు ఆఫర్ చేశాడు, అన్ని చేశాడు. ఏది కుదరకపోయేటప్పటికి ఇలా మ్యానిపులేట్ చేసి కేసెస్ వరకు వచ్చాడు. ఓకే, ఎంత డబ్బులు ఆఫర్ చేశాడు సార్? అది చెప్పచ్చో లేదో తెలీదు. 3 కోట్లు అయితే ఇస్తాను చెప్పి. 3 కోట్లు లైఫ్ సెటిల్ అయిపోయే డీల్ ఇచ్చాడు మొత్తానికి. అయితే ఎందుకు సార్ ఆ పాపిస్టి దొమ్ముతో బియ్యం కొనుక్కుంటే అది అరగను కూడా అరగదు. రేపొద్దున ఏ కార్ యాక్సిడెంట్ లోనో పుసుకాన్ని పోయినాం అనుకో, దీని వల్లే అని మనకు అనిపిస్తుంటది. దాని బదులు డైరెక్ట్ మనకి కొంచెం దూరం ఉంటే బెటర్. ఎస్. అయితే లాస్ట్ టైం మీరు ఒకటి అన్నారు, నేను ఏపీ కూడా వెళ్ళబోతున్నాను త్వరలో, లోకేష్ గారిని కలిసి దీని మీద చేస్తానన్నారు. ఇక్కడ కూడా అన్నారు కదా, మరి అప్పుడు అంటే అంత ఈ ప్రాసెస్ నాకెందుకో నేను డెఫినెట్ గా ఐటీ మినిస్టర్ గారి దృష్టికి అయితే తీసుకెళ్లాను. అండ్ దానికి సానుకూలమైన నిర్ణయమే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, అతను పోలీస్ స్టేషన్ లో కెమెరాస్ పెట్టి దిశ దివ్యాంగ్ సురక్ష దానికి ఇట్లా వెళ్ళిపోయాడు. ఆ ఎంఓయు ఇమీడియట్ గా థ్యాంక్స్ టు రవిశంకర్ అయ్యన్నార్ గారు, ఆయన ఇమీడియట్ గా ఆ ఎంఓయుని క్యాన్సిల్ చేసి ఇతన్ని ఇన్స్ట్రక్ట్ చేశారు, నన్ను ఎక్కడ వాడుకోకు, నా వీడియోస్ ఎక్కడ పెట్టకు అని చెప్తే, అయినా ఆ వీడియో ఇవాళ మార్నింగ్ వరకు సర్ఫేస్ అయింది. అయినా ఆ బాధితురాలని కూడా నాకు ఇంత పెద్ద మంది పోలీసులు తెలుసు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకేం కాదు అని బెదిరించాడంట. అంటే మరి ఇప్పుడు మీరు పోరాటం చేస్తున్నారు, మీరు ఒక దృష్టి వరకు తీసుకెళ్తున్నారు, అంటే ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ వెనమాల ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తి మీద మరి అంటే ఇది పోరాటం సాగుతూనే ఉంటుంది. దీనికంటే ఒక ఎండ్ కార్డ్ అనేది ఎప్పుడు అతను ఏ రోజైతే చట్టం ముందు దొరుకుతాడో డెఫినెట్ గా ఇది ఆరంభం. ఇంకా చాలా మంది విక్టిమ్స్ వస్తారు. డెఫినెట్ గా అతని డర్టీ పిక్చర్ మొత్తం బయటపడుతుందని అనుకుంటున్నాను. బట్ కానీ ఇది వేరు అది వేరు కదా సార్. అదే అబ్సల్యూట్లీ మీరు చెప్పేది. దెర్ ఆర్ 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్. కానీ ఇప్పుడు అతని వల్ల పర్సనల్ గా బాధింపబడ్డ వ్యక్తి ఒకళ్ళు బయటకు వచ్చారు, ఒకళ్ళే వచ్చారు. ఇంకా కొంతమంది వస్తుండొచ్చు ముందు. ధైర్యం ఒకళ్ళకొకళ్ళు ధైర్యం కూడా పెట్టుకొని ఇంకా కొంతమంది వస్తుండొచ్చు. కానీ నాకు మెయిన్ ఇంట్రెస్ట్ తను 4-5 ఏళ్ళగా ఏదైతే చట్టాన్ని రేప్ చేస్తున్నాడో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి, దీనికి శిక్ష పడితే నాకు చాలా ఎక్కువ ఆనందం. లూప్ హోల్స్ అడ్డం పెట్టుకుని బయట, అసలు ఇందులో లూప్ హోల్ లేదు. ఇది వెరీ క్లియర్ యాక్ట్. తెలంగాణ గేమింగ్ యాక్ట్, ఐటీ యాక్ట్ 2017 అన్నది వెరీ క్లియర్. ఆంధ్రప్రదేశ్ ఐటీ యాక్ట్ 2019 అన్నది వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకవేళ అలా చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ వేయండి అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. అయితే యాక్చువల్గా మిమ్మల్ని కూడా మధ్యలో ఒకసారి వేరే ఛానల్ చేస్తున్నప్పుడు ఏంటంటే మిమ్మల్ని కూడా మీరు కూడా డబ్బులు తీసుకున్నారు అని చెప్పి మీ మీద కూడా ఒక ఆరోపణలు రావడం అనేది. సో అతని మోడ్ ఆఫ్ ఆపరెండా ఇదే అండి. ఏంటంటే ఎంతసేపు అవతల వాళ్ళని తప్పు అని చూపించడం. అది చేసింది ఆయన కాదు, ఇంకొక యూట్యూబర్. నేను ఇద్దరి మీద కేసెస్ పెట్టా, నా లొకేషన్ ట్రేస్ అవుతుంది అని. ఇప్పుడు వాళ్ళు ఎలా చేశారు అంటే, అప్పట్లో తారక్ గారు ఒకసారి ఫోన్ చేసాగానే, తారక్ గారు ఓకే అంటే మీరు అడిగిన డబ్బులు ఇచ్చేస్తాను, ఇంటర్వ్యూలో నాకు ఫేవర్ గా చేయండి అని పెట్టేస్తే అది మీరు డబుల్ డిమాండ్ చేసినట్టు కాదు కదా. అది ఆ ఛానల్ అది ఎలా ప్రొజెక్ట్ చేసిందో, వాళ్ళకి ఏం ఒత్తిళ్ళు ఉన్నాయో నాకు తెలీదు, కానీ అలా అయితే చేశారు. ఓకే. అయితే యాక్చువల్గా మీరు రీసెంట్ గానే ఇంకొక ఇది కూడా చేయడం జరిగింది, సాయి దుర్గా తేజ్ మీద ఒక పోస్ట్ పెట్టడం అనేది జరిగింది. సాయిధరం తేజ్ గారు, అదే పేరు మార్చుకున్నారు, సాయి దుర్గా తేజ్. సాయి దుర్గా తేజ్. సో అదే పోస్ట్ పెట్టడం అయితే జరిగింది కదా ఆయన దాని మీద కూడా. సో అంటే ఏంటి మీరు అంటే ఏం చెప్పాలనుకున్నారు ఎగ్జాక్ట్ గా? నేనేమని చెప్పాను అంటే, నేను అందులో హార్ష్ గా కూడా ఏం మాట్లాడలేదు. హార్ష్ గా మాట్లాడలేదు. అండ్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు రేవంత్ రెడ్డి గారు, అండ్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు సాయి దుర్గా తేజ్ గారు, అందరికి విత్ డ్యూ రెస్పెక్ట్. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఒకవేళ ఈ వీడియో చూస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి, పొలిటికల్ లీడర్ కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్ గారు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి,
వాళ్ళకందరికీ నా విజ్ఞప్తి ఏంటి అంటే, వెల్ ఫనీ హనుమంతు అని ఒక అతను ఉండేవాడు. ఎక్కడో ఇటలీలో ఒక చిన్న 3 ఏళ్ళ అమ్మాయి, ఎక్కడైనా అమ్మాయి మీద తప్పుగా మాట్లాడితే శిక్ష డెఫినెట్ గా రావాలి. మాట్లాడాడు, తీసుకొచ్చారు, 48 గంటల్లో లోపల వేసేసారు. మొత్తం మీడియా కూడా సాయి ధరమ్ తేజ్ గారు దానికి ఇనిషియేషన్ తీసుకున్నారు. ట్విట్టర్ లో రేవంత్ రెడ్డి గారిని ట్యాగ్ చేసి పెట్టారు. అయితే నా రిక్వెస్ట్ వీడియో ఏముంటుంది అంటే, సాయి ధరమ్ తేజ్ గారు సూపర్, ఆ అమ్మాయికి న్యాయం జరపడంలో మీ పాత్ర చాలా పెద్దది, మీరు రేవంత్ రెడ్డి గారు కూడా తొందరగా చేశారు. దానికి ఉన్న ఇనిషియేషన్ ఇన్ని వందల మంది ఫ్యామిలీస్ ఇక్కడ బలైపోతుంటే మీ దృష్టికి ఎందుకు రాలేకపోతుంది? నా ప్రయత్న లోపమా, లేకపోతే దాని గురించి ఎందుకు చేయలేకపోయారు అన్నదే నా ఇంటెన్షన్ ఉండే. అది ప్లస్ మీరు గతంలో చూసుకుంటే బోరుగడ్డ అనిల్ అని ఒకడు ఉండేవాడు, పవన్ కళ్యాణ్ గారి కూతుర్లని కూడా రేప్ చేస్తాను అని ఓపెన్ గా చెప్పాడు. అసలు అప్పుడు బాయ్స్ అవుట్ చేయొచ్చు కదా, ఎవడరా నువ్వు మా బాస్ ని అంటానికి, మా ఇంట్లో వాళ్ళని ఎవడరా నువ్వు ఆడటానికి, అప్పుడెప్పుడు లేవంది. ఈ ఒక్క కేసులోనే ఇలా చేయటం, ఇమీడియట్ గా దాని మీద ప్రభుత్వాలు వ్యవస్థలు స్పందించడం, అది నాకు ఎలా అనిపించింది అంటే ఇదంతా ఒక సినిమా గురించో లేకపోతే ఒక స్టంట్ లాగా అనిపించింది. అది మాత్రమే నేను. బట్ కానీ అప్పుడు ఆయన సినిమాలు ఏమీ లేవు కదా స్టంట్ లాగా అనిపించడానికి. సినిమా రివ్యూవర్లకి, యూట్యూబర్స్ కి అందరికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపిద్దాము అన్న స్టంట్ లాగా అనిపించింది. బట్ కాకపోతే అంటే అవతల తప్పు చేస్తేనే కదా నీ వాయిస్. మరి ఇది కూడా తప్పే కదా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కూడా తప్పే కదా. కానీ అప్పుడు ఆయన యాక్సిడెంట్ అయ్యి కొంచెం ఇదిలో ఉండి ఆ టైంలో అప్పుడు కాదండి, ఇది ఇప్పుడే కదా అయ్యింది. ఇది మొన్నే అయింది కదా. మీరు అన్న ఈ బోర్గడ్డ నీళ్ళు సో జరిగినప్పుడు ఆయన కొంచెం యాక్సిడెంట్ ఆ ట్రామాలో ఉన్నాడు. అది అయిపోయింది. ఒకవేళ ఆయన నొచ్చుకుంటే సారీ కూడా చెప్తా. నొచ్చుకున్నారు కదా, నేను క్లారిటీ కోసం అడుగుతున్నాను. నొచ్చుకుంటే సారీ కూడా చెప్తా, కానీ నాకు ఇది కొంచెం మంచి ప్రాక్టీస్ అనిపించలేదు. బట్ క్లారిటీ చెప్తున్నాను అనమాట నేను. ఎందుకు అంటే ఆ టైంలో ఆయన హీస్ నాట్ వెల్ విత్ ద క్లారిటీ. ఆయన బయటకు వచ్చాక కూడా అనొచ్చు కానీ, బట్ ఇంకా అదే దీనికైతే రియాక్ట్ అయ్యాడు, దానికి అందరూ అప్రిషియేట్ అయితే చేశారు. నేను సెల్యూట్ చేశాను, సూపర్ గుడ్ జాబ్. బట్ కొంచెం మాలాంటి వాళ్ళ మీద మా ఇష్యూస్ కూడా కొంచెం హైలైట్ చేయండి సార్ కొంచెం, ఎందుకంటే మీ వెనకాల ప్రభుత్వాలు ఉన్నట్టు అంత తొందరగా స్పందిస్తాయి కాబట్టి అసలు నాలాంటి ఇక్కడ వరకు వచ్చే అవసరం కూడా ఉండదు, ఇంకో ఇంటర్వ్యూ కూర్చునే అవసరం కూడా ఉండదు. సాయి ధరమ్ తేజ్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే మంచు మనోజ్ లాంటి వాళ్ళు ఒక్కసారి గనక వాళ్ళు రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అయ్యారు అనుకోండి ఇట్లాంటి ఇష్యూస్ మీద, నాలాంటి వాడు అసలు హాయిగా ఏదో టైం ఉన్నప్పుడు ఇన్స్టా వీడియో లేకపోతే హాయిగా జాబ్ చేసుకుంటూ కూర్చోవాల్సిందే, కానీ ఇలా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు కదా, మీడియా చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు కదా. అయితే యాక్చువల్గా ఇంతకుముందు మీ పోరాటం అంతా కూడా హర్ష సాయి చేసిన బెట్టింగ్ యాప్స్ మీద. ఇప్పుడు ఏంటంటే దీంట్లోనే కొత్త కోణం వచ్చింది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎలా అయితే కొన్ని ఫ్యామిలీస్ నలిగిపోయినాయో, కొన్ని ఫ్యామిలీస్ చిరిగిపోయినాయో, ఎలా అయితే ఆత్మహత్య చేసుకుంటారన్నారో, అమ్మాయిలు అంతకన్నా సెన్సిటివ్ ఇష్యూ బేసిక్ గా. వాళ్ళు ఏంటంటే ఒకసారి ఎట్లా మిగతా వాళ్ళు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు అంటే మాట్లాడడానికి ఉంటుంది, కానీ వీళ్ళు ఏం చేశారని కూడా మాట్లాడడానికి కూడా చెప్పుకోవడానికి కూడా లేకుండా చేశారు కదా. మరి దీని మీద ఈ పోరాటం ఇలాగే కొనసాగిస్తారా, లేదంటే ఓన్లీ బెట్టింగ్ యాప్స్ మీరు ఏదైతే నాకు తెలిసి ఆ సెక్షన్స్ ఏంటి, దానికి శిక్ష ఏంటి, ఆ నాలెడ్జ్ లేదు. ఐటీ యాక్ట్ అంటే కొంచెం రిలేటివ్ ఫీల్డ్ కాబట్టి నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది. అండ్ ఈ కుర్సాబోలో రిజిస్టర్ అయిన కంపెనీస్ వీళ్ళు మనీ ఎట్లా డైవర్ట్ చేస్తారు, వీళ్ళ హవాలా రూట్ ఏంటి, ఎన్ని కోట్లు సంపాదించుంటారు, ఈ కోట్ల డబ్బు ఏ పేదవాడి రక్తాన్ని వీళ్ళు ఎలా పీలుస్తున్నారు అన్న దాని మీద నాకు ఒక మంచి అండర్స్టాండింగ్ వచ్చింది. అంటే యాక్ట్స్ ఎలా ఉండాలి, నెట్వర్క్ నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ ని ఎట్లా ఆపాలి, ఈ డెవాప్స్ సిస్టమ్ లో అసలు యాప్ అన్నది ఒకవేళ డూప్లికేట్ యాప్స్ అంటే మిర్రరింగ్ ఆఫ్ వెబ్సైట్స్ చేసి మళ్ళీ ఇంజెక్ట్ చేస్తే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అది ఒక పేదవాడికి మధ్యతరగతి వాడికి అందుబాటులో ఉంచకుండా దాన్ని ఎలా దూరం చేయాలి అన్న దాని మీద ఒక సైకిల్, ఒక మెకానిజం నాకు ఐడియా, ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. అదే మీరు ఉమెన్ ఇష్యూస్ అంటే ఐ మైట్ నాట్ బి ద రైట్ అడ్వకేట్, అంటే నాకు అంత అవగాహన లేదు, కానీ డెఫినెట్ గా ఈ మధ్య కొత్త ఫ్యాషన్ అయిపోయింది.
ఈ మధ్య జానీ మాస్టర్ గారిది చూసుకున్న, రాజ్ తరుణ్ లావణ్యం చూసుకున్న, మూడు డిఫరెంట్ కేసెస్. నేను కొన్ని ఆడియోస్ లో కొంతమంది విశ్లేషకుల వ్యూస్ చూసి చాలా బాధపడ్డా. ఒక్కొక్కసారి అయితే ఎట్లా అనిపించిందంటే ఈ కాల్ రికార్డులు వీళ్ళు జడ్జులా లాయర్లా వీళ్ళు ఎలా బయట పెడతారు? వీళ్ళు బయట పెట్టడమే కాక ఆ అమ్మాయిది కూడా తప్పుంది, ఆ అమ్మాయి ప్రోత్సాహం లేకుండానే లైంగిక వేధింపులు అయ్యాయా, ఇలాంటి యూజ్లెస్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. నాకు ఇవి చూసినప్పుడు అయితే మటుకు ప్రతి ఇష్యూ డిఫరెంట్ అండి. జానీ మాస్టర్ గారిది డిఫరెంట్, ఇప్పుడు వచ్చిన ఈ ఆర్టిస్ట్ డిఫరెంట్, ఈ హర్ష సాయిది డిఫరెంట్, రాజ్ తరుణ్ లావణ్య అది డిఫరెంట్. అట్లా నాకు కొన్ని డిరాగేటరీ స్టేట్మెంట్స్ పర్టికులర్ గా ఆ విక్టిమ్ మీద ఎప్పుడైతే చేస్తున్నారో అప్పుడు నాకు ఏమనిపించింది అంటే కోల్కతాలో చనిపోయిన అమ్మాయి ఎవరైతే ఉందో అదృష్టవంతురాలు, చనిపోయింది కాబట్టి ఆ అమ్మాయి మీద కూడా మళ్ళీ బురద జరిగే ప్రయత్నం జరగలేదు. ఇప్పుడున్న సోకాల్డ్ మేధావులు అక్కడ కూడా జరిగింది కొంతవరకు. ఇప్పుడున్న సోకాల్డ్ మేధావులు ఆ అమ్మాయి వీడిని రెచ్చగొట్టింది ఇలాంటి చిల్లర కామెంట్లు చేయడానికి కూడా ఒక్క నిమిషం ఆలోచించరు. ఈ అమ్మాయి చరిత్ర తెలుసు. ఒక ప్రాస్టిట్యూట్స్ కి కూడా వాళ్ళు ఎవరితోని పడుకోవాలి అనే రైట్ ఉంటది. నో అంటే నో. పింక్ సినిమాలు సత్యమేవ జయతే వకీల్ సాబ్లు చూడలేదో లేకపోతే వీళ్ళకి అర్థం కాదో, చూసినా అర్థం చేసుకునే మెచ్యూరిటీనో లేదు. అమ్మాయి ఇక్కడికి బట్టలు వేసుకుంటూ ఉంటే అక్కడ చూడాలని కాదు, వాళ్ళకి ఏది కంఫర్ట్ అది వేసుకుంటారు. ఆయన మన అక్కని మన చెల్లెని మనం అలా చూస్తే ఎవడో మన చెల్లెల్ని మన అక్కని కూడా అలా చూస్తాడు. నువ్వు ఇంకోటిది చూస్తే నీది ఇంకోటిది చూస్తాడు. అండ్ ఈ విక్టిమైజేషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రాజ్ తరుణ్. ఎవరో ఒకళ్ళు వస్తారు, కూర్చుంటారు, కూర్చొని ఆ అమ్మాయి ఆడియో రిలీజ్లు చేస్తారు, ఆ అమ్మాయి తాగి మాట్లాడినది చేస్తారు. అంటే తాగి ఉన్న అమ్మాయి మీద ఎవరు రేప్ చేయకూడదా? అలాంటి రూల్ ఏమన్నా ఉందా? ఒకవేళ అలా చేస్తే ఆమె వెళ్ళి కేసు పెట్టకూడదా? కేసు పెడితే అది అబ్బాయిని హీటింగ్లు కావాలంటే వీళ్ళకి పడుకుంది అనేటోడు లేక హీటింగ్లు కావాలంటే వీళ్ళకి. భారత ఎక్కడైతే ఆడవాళ్ళు పూజింపబడతారో అక్కడే మనం అదే ఫార్ములాలో ఉండాలి. అంతేగాని పోనీ ఆ చెప్పేది ఏదో ఒక హైకోర్టు జడ్జ్ అలాంటి కామెంట్స్ పెట్టి జడ్జ్మెంట్ ఇచ్చారనుకోండి, పోనీ ఆ కేసులో అదని అనుకోవచ్చు. చిన్నపిల్లకైనా అలానే అంటున్నారు, సెలబ్రిటీకి అయినా అలానే అంటున్నారు. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటే రేపు కాగానే ఇమీడియట్ గా వచ్చేసి ప్యాంట్ వేసేసుకొని వచ్చేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలా? అంటే అసలు అది ఎంత చిరాగ్గా ఉందంటే అది వినటానికి కూడా. రేప్ అవ్వంగానే నువ్వు అప్పుడైతే ఇప్పుడు ఎందుకు వచ్చావు? 6 నెలల ముందే రేప్ అయింది కదా అంటే పెళ్లి చేసుకుంటా అని ఆశ పెట్టాడేమో. దెర్ కుడ్ బి ఎనీథింగ్. లేకపోతే నువ్వు వెళ్తే చంపేస్తా అన్నాడేమో. ఏదన్నాడో మనకెట్లా ఐడియా ఉంటది. అందుకే సారీ, ఇది నా వ్యూస్ అంతే. మళ్ళీ విత్ డ్యూ రెస్పెక్ట్, నాకు రేప్స్ మీద కానీ ఉమెన్ పడుతున్న బాధల మీద కానీ కంప్లీట్ అవగాహన లేదు. నా సబ్జెక్ట్ అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై బెట్టింగ్ యాప్ సబ్జెక్ట్. దాని మీద నాకు కంప్లీట్ మెకానిజం మీద కొంచెం ఐడియా ఉంది. అయితే అప్పుడు మీరు చెప్పిన ఏంటంటే మీరు పోరాటం స్టార్ట్ చేయకముందు ఉధృతంగా ఉంది కదా, తర్వాత మీ పోరాటానికి ఫలితంగా తగ్గిందా? అది ఇప్పుడు చాలా మటుకు తగ్గింది సార్. అంటే నా పోరాటము అని అనుకోవడం చాలా అంటే ఒకళ్ళు ఆన్ బిహాఫ్ ఆఫ్ సొసైటీ వచ్చి ఒక దాని మీద మాట్లాడితే పోరాటం. నేను అదృష్టవంతుని కాబట్టి తారక్ లాంటి సీనియర్ జర్నలిస్టులు, సుమన్ గారు లాంటి సీనియర్ జర్నలిస్టులు, శివ లాంటి సీనియర్ జర్నలిస్టులు, TV5 లో మీరందరూ కూడా నాకు ఎంతో కొంత సహకారం ఇచ్చారు. అసలు యాక్చువల్ గా మీకు కొన్ని చూపించాలంటే ఐఎమ్ సర్ప్రైజ్. కన్నడ మీడియాలో కూడా, కన్నడ టీవీలో, తమిళ టీవీలలో అక్కడ కూడా మెచ్చుకుంటూ వీడియోలు చేశారు, వీడి భాగవతం అంతా బయట పెట్టారు. అది నాకు చాలా నచ్చింది. సో ఇది సమిష్టి విజయం. ఎందుకంటే అందరం ఎక్స్పోజ్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుందో లేదో, ఆ ఇన్వాయిస్ నేను తెచ్చే లోపల మీకు ఆల్రెడీ ఉంది. సో యూ హ్యావ్ డన్ యువర్ పార్ట్. మీరు ఆ ఇన్వెస్టిగేషన్ చేయబట్టి ఆ ఇన్వాయిస్ వచ్చి మీరు కంగుదిని ఉంటారు. 30 సెకండ్లకి 80 లక్షలు ఎదురా బాబు, అమితాబ్ బచ్చన్ కూడా ఇంత ఛార్జ్ చేయడం అని. అంటే అమితాబ్ బచ్చన్ మళ్ళీ ఇప్పుడు ఈయన చేశారు, ఆయన చేశారు అంటే వాళ్ళు చేసిన యాప్స్ ఏవి ఇక్కడ ఓపెన్ కావు. వీళ్ళు చేసే కుర్సాబో పత్తాపారాలు ఇల్లీగల్ కాబట్టి ఇక్కడ ఓపెన్ అవుతాయి.
మరి అయితే ఇంకా అంటే ఇప్పుడు మరొకసారి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, మీరు మళ్ళీ మీడియాకి వచ్చారు, బాగానే ఉంది. సో అంటే ఎలా ఇప్పుడు వరకు సాగిన మీ పోరాటం ముందు ఎలా ఉండబోతుంది, ముందు ముందు ఒక మంచి లీగల్ ఫ్రేమ్వర్క్, ఒక మెకానిజం, అటువైపు వెళ్తాము, ప్రభుత్వాలను కదిలిస్తాము, కోర్టులను ఆశ్రయిస్తాము, పిఐఎల్స్ చేస్తాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తాం. ఎట్లా అయితే సిగరెట్, మందు, ఇవన్నీ గుట్కా ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ చేయకుండా బ్యాన్ అయ్యాయో, అలాగే బెట్టింగ్ యాప్స్ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయకుండా, ఇట్ కుడ్ బి కోహ్లీ, ఇట్ కుడ్ బి ధోని, ఇట్ కుడ్ బి ఎనీవన్. కావాలంటే సుప్రీం కోర్టుకి వెళ్తా, జంతర్ మంతర్కి వెళ్ళి ధర్నా చేస్తా, ఏదైనా చేస్తా. ఇప్పుడు నేషనల్ మీడియా, ఫర్ ఎగ్జాంపుల్ ధ్రువ్ రాఠీ ఈజ్ ఆల్సో స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఇట్. ఐ జస్ట్ గాట్ ఎ మెసేజ్. ధ్రువ్ రాఠీ మెసేజ్ చేశారు, వెరీ గుడ్ ఇనిషియేటివ్ అని ఓ మెసేజ్ చేశాడు. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే రీచ్ అవుతుంది, రీచ్ అవుతుంది, ధ్రువ్ రాఠీ వరకు వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. ఓకే, చూద్దాం ఇంకా ఎక్కడ వరకైనా. ఫైనల్ గా జనాలకి మంచి జరగాలి. ఏదో ఒక కమిటెడ్ ఇండివిజువల్ వరకు వెళ్తే చాలండి. కొంతమంది కమిటెడ్ ఇండివిజువల్స్ వరకు వెళ్ళింది. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జరిగిపోయిన అంటే ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళకి న్యాయం జరగడం అనేది ఒక పార్ట్ అయితే, రెండో పార్ట్ ఏంటంటే అటువైపు వెళ్లకుండా చాలా మంది ఆపగలడం అనేది సెకండ్ పార్ట్. కనీసం ఒకళ్ళు ఆపున్నా చాలా ఒకటే. అంటే ఇప్పుడు జరిగిన వాళ్ళు ఎంతమంది బయటకు వచ్చారంటే వెళ్ళే వాళ్ళు చాలా మంది ఆగుంటారు, నాట్ ఓన్లీ వన్ కదా, ఆగుంటారు కదా. నేనైతే నా ఇనిషియల్ టార్గెట్ వాజ్ వన్ టు మెనీ. సో మెనీ అయ్యారా, వన్ అయ్యారా అన్నది క్లారిటీ లేదు, కానీ ఎస్, కానీ చాలా మంది ఆగారు. ప్రమోట్ చేయడం కూడా మీరు చూస్తే కనీసం 70-80% ఆఫ్ ప్రమోషన్స్ ఆగిపోయాయి. ముందు బిగ్ బాస్ నుంచి వచ్చిన ప్రతి తోపాసు గారు బెట్టింగ్ యాప్స్ చేసేవాడు. మొత్తం మీరు మాత్రం బిగ్ బాస్కి వెళ్ళలేదు, అదొకటి బాధ. నాకు అంత బాధ ఏం లేదండి, ఎందుకంటే అక్కడికి వెళ్ళినా అది ఇంకా పెద్ద ఆపర్చునిటీ అని. అదే ఇది మాట్లాడతానన్నారు కదా, అక్కడ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఇదే పెట్టి ధర్నా చేసేవాడిని. అందరూ బెట్టింగ్ యాప్ సోషల్ మీడియాలో ఆపేంత వరకు ఇక్కడ అన్నం తిండు, ఇక్కడ హంగర్ స్ట్రైక్ కూర్చుంటున్నారు. ఎవడేమంటాడు, చచ్చూరుకుంటారు. ఇప్పుడు ఫాలో అవుతున్నారు బిగ్ బాస్? ఏం లేదండి, చూడలేదు. ఓకే, మొత్తానికి అయితే మీ బిజీ స్కెడ్యూల్లో మీ పని చేసుకుంటూ, మీ కుటుంబాన్ని మీరు చూసుకుంటూ, అది ఇంతకుముందు చెప్పారు కదా, మీ అక్రమైన కేసులు చూసుకుంటూ మళ్ళీ మీ పోరాటం అనేది కొనసాగిస్తూనే ఉన్నారు. సో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఏదైనా కూడా ఎవరైనా అప్రిషియేట్ చేయదగ్గ విషయమే. నేను ఒకటే తీసుకున్నాను సార్, బెట్టింగ్ యాప్స్ అన్నదే నా కోర్ ఎజెండా తీసుకున్నాను, అయిపోయింది. సో మొత్తానికి అయితే దాంట్లో పరిపూర్ణ విజయం సాధించాలని కోరుకుందాం. ఇంకా నాట్ ఈవెన్ ఒక స్టెప్ కూడా పడలేదు కదా. ప్రభుత్వాలు రెస్పాండ్ అవ్వాలి, రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వాలి, లోకేష్ గారు రెస్పాండ్ అవ్వాలి, సెంటర్ లో నెట్వర్క్ నుంచి కమ్యూనికేషన్స్ మినిస్టర్స్ దగ్గర నుంచి ప్రధాన మంత్రి వరకు దీని మీద ఉక్కు పాదం మోపాలని కోరుకుంటున్నాను. ఎస్, విష్ ఆల్ ద బెస్ట్ అండి. మీకున్న అంటే ఆ ప్యూర్ ఇంటెన్షన్, అంటే మీకు సంబంధం లేకుండా మీకు మాత్రం అంటే స్వార్థపూరితమైన ఒక ఇది కాకుండా ఒక స్టెప్ అయితే తీసుకున్నారు, అది నెరవేరాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్.